గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం మొత్తానికి నిరుడు పెన్నిది, నేడిది జలనిధి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక వైఎస్ఆర్ కడప జిల్లాలో పెన్నా నది ప్రస్తుతం తడారిపోయింది. ఏడాది కిందటే ఇదే సమయంలో గలగలా ప్రవహిస్తూ సందడి చేసింది. ఇప్పుడు ప్రవాహం లేక కళావిహీనంగా మారింది. ఒంటిమిట్ట మండలం బందారుపల్లె పాత కడమలూరులో ప్రవహించే సోమశిల వెనుక జలాలు రాను రాను తరిగిపోతున్నాయి అంటూ కథనాన్ని చూడవచ్చు. గత సంవత్సరం అయితే ఎట్లా ఉంది, ఈ సంవత్సరం అయితే ఈ విధంగా ఎడారిని తలపిస్తుంది అంటూ గత ఏడాది పాత కడమలూరులో ఎగువన నిండుకుండలా తొణికిసలాడుతున్న సోమశిల బ్యాక్ వాటర్ మనం చూడవచ్చు. ఇప్పుడు మాత్రం పరిస్థితి ఎట్లా ఉంది, మొత్తానికి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా ఉన్నట్లు మనం బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. ఇక మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది ఈనాడులో. దానిపై చూద్దాం అసలు ఏమున్నాయి ఈ అంశానికి సంబంధించి. మీద చేతులు వేసి నెట్టేస్తూ అనుచిత ప్రవర్తన, బూతులతో రెచ్చిపోయిన ఆముదల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవి. ఇక జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లే క్రమంలో నాయకుల అత్యుత్సాహం, పలు చోట్ల పోలీసులతో వైకాపా నాయకుల వాగ్వాదం, తోపులాట్లు, అంబులెన్సులకు దారివ్వకుండా కార్యకర్తల దాష్టికం అంటూ కథనాన్ని చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి మొత్తానికి అనమాట ఇదిగోండి మధ్యలో ఉన్నారు మహిళా ఎస్ఐ. ఇక చుట్టూతో మాత్రం వైకాపా నేతలు కనీసం ఎవరు కూడా వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ విధంగా ఆమెకి దారి ఇవ్వండి అని చెప్పేసి చుట్టూత ఇంతమందిని ఆమె ఛేదిస్తే ఆమె చుట్టుముట్టి మరి దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. మరి దీనిపై చర్యలు ఏ విధంగా తీసుకుంటారో వైకాపా నేతలు అయితే మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. అని సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐని వైకాపా నాయకులు కార్యకర్తలు చుట్టుముట్టి బూతులు తిడుతూ చేతులతో తాకుతూ పక్కకు నెట్టేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గురువారం శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా బూర్జా పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఎస్ఐ ఎం ప్రవల్లిక శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు కోడ్ల వద్ద విధుల్లో ఉన్నారు. ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఆయన అనుచరులు ద్విచక్ర వాహనతో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని వారించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వైకాపా అల్లరి మోకలు ప్రవళికను చుట్టుముట్టాయి. నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా గుంపులుగా మీదకెళ్లారు. చేతులతో నెట్టేస్తూ అలాగే భయాందోళనకు గురిచేశారు. ఈ సమయంలో మహిళా ఎస్ఐ రెండు చేతులు అడ్డు పెట్టుకుని వారి నుంచి తనకు తాను కాపాడుకునే ప్రయత్నం చేశారు. చింతాడ రవి అక్కడే ఉండి తన కార్యకర్తలను రెచ్చగొడుతూ బూతులు తిడుతూ మహిళా ఎస్ఐపై దూసుకెళ్లారు. పోలీస్ సిబ్బంది స్పందించి ఎస్ఐని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఎంత అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడో జరుగుతాయి, బీహార్లోనో ఎక్కడో జరుగుతాయి ఘటనలు, అట్లాంటిది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లోనే ఆ విధంగా అరాచకం అనమాట. చుట్టూతా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ర్యాలీకి ధర్నాలకి వారించి ఆ ఎస్ఐకి రక్షణగా ఉండాల్సినటువంటి నాయకులు ఉసిగొలిపి ఆ విధంగా దుష్భాషలాడటం నిజంగా ఇది కీచకపరం అనక దీన్ని ఏమంటారు, ఇది నిజంగా బాధాకరం. ఒక మహిళ, ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారికే రక్షణ లేనప్పుడు మిగిలిన పరిస్థితి ఏంటి? ఆ విధంగా రక్షణ ర్యాలీలు తీసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, రకరకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఈ విధమైనటువంటి దాష్టికానికి పాల్పడుతుంటే ఇంకెక్కడ ఒకసారి అయితే మాత్రం దానిపై మరి ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మనం కోరుకుందాం. దానికి సంబంధించి అనమాట జగన్ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి చూద్దాం. చనిపోయిన గొర్రెల కాపరి ఓ దారిన పోయే వ్యక్తి, ఆయన వయసు కూడా ఇంచుమించు అయిపోయింది, అనుకోకుండా ప్రమాదం, 18 ఏళ్ల పిల్లోడి తప్పే ఉంది. శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు. 18 ఏళ్ల లోపు పిల్లోడికి తప్పేంది, 18 ఏళ్ల పిల్లోడి తప్పేందని అంటే 18 ఏళ్ళు దాటిన తర్వాతే బైక్ ఇవ్వాలా, 18 ఏళ్ళకు ముందు బైక్ ఇవ్వద్దు అని చెప్పేసి ఒక పక్క పోలీసులు, మరో పక్క ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా నెత్తి నీరు కొట్టుకొని అవేర్నెస్ పెడుతున్నారు. హెల్మెట్లు పెట్టుకొని జాగ్రత్తగా బైకులు నడపండి, హై స్పీడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకోండి, తక్కువ స్పీడ్తో వెళ్ళండి. మీ తల్లిదండ్రులు మీకు ఇప్పుడు ఇదే గొర్రెల కాపరి చనిపోయారు. గొర్రెల కాపరి చనిపోకుండా మరి ఏదైనా బైక్ యాక్సిడెంట్లో మరి ఆయనకి వాళ్ళ కుర్రోడికే ప్రమాదం జరిగితే, కాబట్టి ఇది ఎవరైనా సరే ప్రాణమే, ఉండోడికి ప్రాణం లేకపోతే పేదోడి ప్రాణం కాదు. సిదిరి అప్పలరాజు కుమారుడు ప్రాణం ఏమో విలువైంది, గొర్రెల కాపరి ప్రాణం విలువ తక్కువ. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఆయన 40 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించు గొర్రెల కాపరి, వాళ్ళ కుటుంబానికి పోషించేటటువంటి ఇంటి యజమాని, గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి. కానీ ఇక్కడ మాత్రం వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఎక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టినా సరే ఏదో ఒక ఈ మధ్యకాలంలో మరి ఆయనకి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో అర్థం కాలేదు, కానీ ఏదో ఒకటి అయితే మాత్రం రాంగ్ స్టేట్మెంటే ఇస్తున్నారు. సిదిరి అప్పలరాజు లేకపోతేనేమో ఆయన మంచి డాక్టరు కాబట్టి ఆయన్ని ఇది చేశారంటే కేసు నుంచి మినహాయించాలా,
లేకపోతే ఇదండి న్యాయపరంగా వెళ్తామని చెప్పాలా. మేము ఆయనకి సహకరిస్తాము, న్యాయపరంగా వెళ్తాం, చట్టం మీద గౌరవం ఉంది, ఈ వ్యాఖ్యలు వేస్తే మాజీ సీఎంగా కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది. కానీ అక్కడ మాట్లాడే మాటలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయి. సామాన్య కుటుంబాలకి లేకపోతే చిన్న కుటుంబాలకు ప్రాణం కాదా? ఆయన ఏదో అయిపోయిందంట, వయసు అయిపోయింది, 40 సంవత్సరాలకు వయసు అయిపోతుందండి. వయసు అయిపోయింది సరే, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటే ఇక ప్రాణం ఉండకూడదా? రోడ్డు మీద కనపడితే గుద్దుకుంటూ పోవాలా? ఆ ప్రాణం విలువ లేదా? కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతంగా మాజీ సీఎం ఆ విధంగా వ్యాఖ్యానించకూడదు. సరే, అవి ఇక ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తి అంటూ కథనాన్ని అయితే మాత్రం ఈనాడులో చూడవచ్చు. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి, క్రిమినల్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, దుర్వినియోగం చేసిన నిధులన్నీ రికవరీ చేయాలి, ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం నివేదిక. మొత్తానికైతే మాత్రం ఒక ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై అయితే మాత్రం ఆయన చేసిన అవినీతిపై అయితే మాత్రం విజిలెన్స్ ఒక నివేదిక అయితే మాత్రం ఇచ్చింది. మరి దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే అప్పుడు చూద్దాం. హోసూరులో అభిమానులు బహుకరించిన గొర్రెపిల్లలతో మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఏపీ టాటా సంస్థ 5,750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ప్రాజెక్టు విండ్ టర్బైన్లు అనంతపురంలోనే తయారయ్యాయి. హరిత విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలో మంత్రి నారా లోకేష్. మొత్తానికి అయితే మాత్రం ఏదో ఒక కార్యక్రమంలో అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల కార్యక్రమాలు అయితే మాత్రం బాగున్నారు. ముఖ్యంగా ఏవైతే టాటా కంపెనీ అయితే మాత్రం ఒక భారీ పెట్టుబడికి అయితే మాత్రం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 5,700 కోట్ల రూపాయల పెట్టుబడితో అయితే మాత్రం ముందుకు రావటం శుభపరిణామం. అనంతపురంలోనే ఆ కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ అయితే మాత్రం తావోస్ పర్యటన అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో పర్యటించినటువంటి జపాన్ పర్యటన అవ్వచ్చు, మిగిలినటువంటి దేశాల్లో కూడా ఆయన అయితే మాత్రం పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నటువంటి విధానం, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే మాత్రం ప్రాధాన్యత ఇస్తూ ఎనీవే పెట్టుబడులకు అయితే మాత్రం ఆకర్షిస్తూ కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించే విధానం అయితే మాత్రం కొంచెం చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ భోగాపురం రై దాదాపు 172 కోట్లతో 7 అనుసంధాన రహదారులు విస్తరణ, 20 ప్రత్యేక ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి, 9 చోట్ల ప్యాసింజర్ లాంచ్లు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు వేగంగా చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్అండ్బి ఆధ్వర్యంలో విశాఖ నగరం చుట్టుపక్కల దాదాపు 172 కోట్లతో 7 అనుసంధాన రహదారులను సిద్ధం చేస్తున్నామన్నారు. 80-100 అడుగుల వెడల్పుతో 4-6 వరుసలుగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే 5 రోడ్ల పనులు చివరి దశకు చేరాయి. ఈ రోడ్లన్నీ నేరుగా అనకాపల్లి, ఆనందపురం, NH-16 బైపాస్, బీచ్ రోడ్డు కారిడార్లకు కలుస్తాయి. మొత్తానికైతే మాత్రం రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినటువంటి భోగాపూర్ ఎయిర్పోర్ట్ గురించి అయితే మాత్రం ఇది ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రం మణిహారంగా చెప్పవచ్చు. ఇదైతే మాత్రం ముఖ్యంగా పర్యాటకంగా అవ్వచ్చు, లేకపోతే సాంస్కృతిక పరంగా అవ్వచ్చు, లేకపోతే అక్కడ కనెక్టివిటీ చేసే విధానం అవ్వచ్చు. వీటికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్ల గురించి అయితే మాత్రం దాదాపు 172 కోట్లతో అయితే మాత్రం అప్రోచ్ రోడ్లు భోగాపురం ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు మాత్రం మంచి ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. ఇంకా రిలయన్స్ పెట్టుబడులు 1,00,000 కోట్లు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. చింతలపూడి, రేచర్ల బొగ్గు గనుల్లో మైనింగ్, భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ నిర్మాణం 2029 నాటికి ప్రాజెక్టు సాకారం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఏలూరు జిల్లా చింతలపూడి, రేచర్ల బొగ్గు గనుల దశ మారనుంది. కేంద్ర బొగ్గు శాఖ ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఈ 2 బొగ్గు గనులు రిలయన్స్ సంస్థ దక్కించుకొని సుమారు 1,00,000 కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధమైంది. ఇక్కడ భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ ప్రతినిధులు 2 రోజుల కిందట సీఎం చంద్రబాబుతో భేటీ అయి ప్రాజెక్టు వివరాలు, కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభించనుంది అని అంచనా. దేశంలోనే మొదటిది చింతలపూడి బ్లాక్ 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా దానిలో G12 రకం బొగ్గు 904.94 మిలియన్ టన్నుల వరకు ఉంది. సమీపంలో రేచర్ల బ్లాక్ 2,225 హెక్టార్లో ఉండగా అందులో 2,225.6 మిలియన్ టన్నుల మేర G13 వరకు 13 రకం ఉంది. ఈ రెండింటి కలిపి దాదాపు 3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలో ఉన్నట్లు అంచనా. మొత్తానికైతే మాత్రం రిలయన్స్ అయితే మాత్రం అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ బొగ్గును అయితే మాత్రం వెలికి తీసే కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టి అది మరి ఏ విధంగా దాన్ని బొగ్గును వెలికి తీస్తారనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఇక పగలు కొలువు రాత్రి చదువు అంటూ కథనాన్ని చూస్తున్నాం. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, పీజీలు అభ్యసించవచ్చు.
బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ఉద్యోగాల ప్రవేశాలకు ప్రభుత్వ అనుమతి. ఉద్యోగం చేస్తూ బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులను అభ్యసించే సదవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి గుర్తింపు పొందిన కళాశాలలో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ఉద్యోగాల వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ప్రత్యేకంగా ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం వీటి రెగ్యులర్ కోర్సులుగానే పరిగణిస్తారు. ఉద్యోగుల పనివేళను అనుగుణంగా తరగతుల సమయాల్లో సడలింపు ఉంటుంది. రాత్రిపూట తరగతులు నిర్వహిస్తారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హతలను పెంచుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇదివరకు మనం బీఏ, బీకామ్ ఈ కోర్సులకే మనకి ఓపెన్ యూనివర్సిటీ లాగా ఉండేది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, లేకపోతే మిగిలిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలు అయితే ఓపెన్ యూనివర్సిటీలు ఉండేవి. ఉద్యోగం చేస్తూ ప్రైవేట్కి అయితే మాత్రం డిగ్రీలు రాసుకునే అవకాశాలు ఉండేవి. వాటి ప్లేస్లో మాత్రం ఇప్పుడు బీటెక్, ఎంటెక్ అలా అవి కూడా మన సాంకేతిక పరంగా ఉండేటటువంటి ఆ చదువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్గా రాసుకోవచ్చు. ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా, వాళ్ళ అర్హతలను పెంచుకునే విధంగా అయితే మాత్రం ఈ కోర్సులు దోహదపడతాయి. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ అయితే మాత్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో అయితే మాత్రం పేర్కొంది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే మాత్రం సాక్షి దినపత్రిక విషయంలో సాక్షిలో మాత్రం అన్నీ కూడా జగన్కి అనుకూలంగా, వైసీపీకి అనుకూలంగా ఉంటాయి మనం చూడవచ్చు. ఇంకా నిన్న శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఉన్నటువంటి ఆ జనసందోహం, ఆయన అభివాదం చేస్తున్నటువంటి మనం ఒక సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తారు. యాక్చువల్గా దీనికైతే మాత్రం ఇక హాట్ టాపిక్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళింది మొత్తం కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఆయన పర్యటన, మరి అక్కడ రూట్ మ్యాప్ ఇచ్చేది అవన్నీ కూడా మరి ఎవరిస్తున్నారో తెలియదు. ఒక పక్క పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అంటే రేపు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం, విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో ఆంక్షలు కూడా ఉంది. అయితే ఆయన పోలీసులు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి కొన్ని నిబంధనలు కూడా పోలీసులు పెట్టడం జరుగుతుంది. అయితే మార్గ మధ్యలో వచ్చేటప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి బయలుదేరింది సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ములాఖాతులో ఉండగా ఆయన్ని పరామర్శించి ఆయన కలిసి పరామర్శించడానికి వెళ్ళింది. కోర్టు మామూలుగా ఏదైనా సరే జైలు ములాఖాతు సమయాలు అయితే మాత్రం సాయంత్రం 5 గంటల లోపు ఉంటుంది. 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, లేకపోతే సమయాభావం ఒక అర్ధ గంటలో మాట్లాడాల్సింది ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు. మాజీ సీఎం కాబట్టి కొంచెం వెసులుబాటు ఉంటుంది. కానీ అక్కడ దాదాపు 5 గంటలు అది కోర్టు, అది మన జైలు మూసేసే సమయం. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ కొన్ని చాలా ఘటనలు జరిగినాయి. నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇంకా మొత్తానికైతే మాత్రం ఇంకా జగన్ను అభివాదం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. దుర్మార్గానికి హద్దు లేదా అంటూ జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా? నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సిదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు, రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవటం హేయం. టీడీపీ నేతల ప్రమాదాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించారా? చంద్రబాబుకు యాదవులంటే ప్రేమ లేదు, బీసీలంటే చులకన, సూపర్ 6, సూపర్ 7 లేదు, పథకాలన్నీ రద్దు, మేము తెచ్చిన పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లో అమ్మకానికి పెట్టారు, మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, హామీలు నిలుపుకోలేక ప్రశ్నించే గొంతుకులు నొక్కుతున్నారు అంటూ చంద్రబాబు అన్ని దుర్మార్గపు ఆలోచనలు. అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించడాన్ని తప్పు. యాక్సిడెంట్ జరిగి ఈ పిల్లవాడు తొలుత ఫోన్ చేసింది 108కి. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధితుని కాపాడేందుకు CPR కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. జగన్ వెంట జన సాగరం అంటూ మనం చూడవచ్చు. 120 కిలోమీటర్ల దూరానికి 6:30 గంటల సమయం. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం దాకా జనజాతర, ప్రతి చోట జనప్రవాహం. కాన్వాయ్ను ముందుకు కదలనివ్వకపోవడంతో ఆలస్యంగా పర్యటన. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు, యువత, అడుగడుగున కాకీలను మోహరించిన సర్కార్, అడ్డంకులు అధిగమించి రోడ్డెక్కిన జనం. మొత్తానికి ఈయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత అది ఉంటుంది. కానీ ఒక పర్యటన పెట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం దారి పొడవునా ఉంటారు, ఆయనకి రక్షణగా ఉంటారు. మరో పక్క ఎవరో కూడా అంటే ఏమైనా గొడవలు జరుగుతాయా అంత జనసందోహం మధ్య అనే విధంగానే పోలీసులు మోహరిస్తారు. కానీ ఎక్కడికెక్కడగా పోలీసులు ఈయన మోహరించారంటే, దాన్ని మోహరించడం అంటే ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగినప్పుడు మళ్ళీ పోలీసులు కల్పించలేదు, మాజీ సీఎం వస్తుంటే రక్షణ కల్పించలేదని అవి కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని పాయింట్లు మనం చూడాలి. ఏంటంటే
అప్పలరాజు కొడుకుపై హత్య కేసు క్షమించడానికి తప్పు అంట. యాక్సిడెంట్ జరిగినప్పుడు పిల్లోడు తొలుత ఫోన్ చేసింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు సహజంగా అతన్ని తీసుకెళ్ళాలి. కానీ మరి ఇదే ఉద్దేశంతో అప్పలరాజు కుమారుడు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోలేదు? వేరే కుర్రోడిని ఎందుకు ఈ కేసులో ఇరికిచ్చారు? తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించి పోలీసులందరూ చేసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి కాదు, సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నడిపిందని చెప్పేసి నిర్ధారణ అవడంతో మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం. తర్వాత ఒక బాధితుడైన మాజీ మంత్రి అయినట్టు ఒక గౌరవప్రదం కనుక ఉంటే ఆయన పోలీసులకు ఫోన్ చేసి మా అబ్బాయి యాక్సిడెంట్ చేశారు, మా అబ్బాయి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తున్నానంటే అసలు ఇంత దాకా కూడా వచ్చేది కాదు. వెంటనే మరి తర్వాత న్యాయపరంగా బెయిల్పై రావటం, లేకపోతే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా ఉంటామమ్మా అని చెప్పేసి ఉంటే జగన్ కూడా మీకు శ్రీకాకుళం పర్యటనకు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒక బాధ్యతాయుతంగా ఇమ్మీడియట్గా అయిపోయేది, 1-2 రోజుల్లోనే ఆ సమస్య క్లియర్ అయిపోయేది. కానీ ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే చిరిగి గాలివాన్లాగా అయిపోయింది. ఇప్పుడు ఆ సాక్ష్యాలను తారుమారు చేసి, సాక్ష్యాలను మాఫీ చేసి, ఆ కొడుకుని ఇంట్లో దాచిపెట్టి, మరో పక్క అది నా కొడుకు సంబంధం లేదనే విధంగా చెప్పడం, ఇవన్నీ చూసి ఆ అరెస్ట్ దాకా పోయింది. ఇది ప్రభుత్వం ఏమన్నా అరెస్ట్ చేయించిందా? సిదిరి అప్పలరాజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలు అవచ్చు, అవన్నీ కూడా పార్టీ పరంగా చూసుకుంటాయి. కానీ మనం మామూలుగా విశ్లేషిస్తే మాత్రం జరిగింది అది అని మనం అనిపిస్తుంది. కాబట్టి సిదిరి అప్పలరాజుది తప్పు ఏమీ లేదన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే మీడియా సమావేశంలో మాట్లాడించారు. మరోపక్క ఇక్కడైతే మాత్రం ఏదైనా సరే ఇన్ టైంలో వెళ్ళి పరామర్శించాలా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అక్కడ ముందు పరామర్శించి, ఇక్కడ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దాదాపు 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మనకి ఇక్కడ టైం మించిపోతుంది, 5 గంటలకే ములాఖత్. అక్కడ మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఎవరు అంటే ముఖ్యంగా జగన్ ఫోన్ చేయాలనుకున్నప్పుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫోన్ చేసి చెప్పారు, 4 గంటల లోపల వచ్చేయండి అని చెప్పేసి, వస్తున్నా అని చెప్పేసి అన్నారు. కానీ అది కాస్త సమయం మించిపోయింది, దాదాపు 5 ములాఖత్ జరగలేదు. దీనిపై కూడా ప్రభుత్వంపై విమర్శలు, కావాలని జగన్మోహన్ రెడ్డికి ములాఖత్ ఇవ్వలేదు అనే విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఈ ఘటన జరిగేటప్పుడు ఒకటి తప్పిదాలు జరుగుతాయి, మరొకటి ఆ మహిళా ఎస్ఐపై అయితే మాత్రం చుట్టూతా వైసీపీ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం దానిపై కూటమి నాయకులు అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు కేంద్రం మంజూరు చేసిన PMEY కింద ప్రతిపాదన శూన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్ర స్పష్టీకరణ. వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్రం సమాధానం. అమరావతిలో పేదలకు సొంతింటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వ్యక్తమవుతున్న విమర్శలు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోవడానికి వీలేదు, ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. భూసేకరణ విషయంలో చట్ట నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిందంటూ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఇక సోలార్ ప్రాజెక్టు రైతులకు షాక్, 1800 ఎకరాల పంట భూములు లీజుకు 600 మంది రైతులతో 30 ఏళ్ల ఒప్పందం. రైతుల భూములపై కంపెనీకే పూర్తి హక్కు, లీజు భూములను తనఖా పెట్టుకునే అవకాశం. ఏటా ఎకరాకు చెల్లించే కౌలు నిర్ణయంలోనూ తేడాలు, ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని రైతుల డిమాండ్ అంటూ చూడవచ్చు. మనం మొత్తానికైతే మాత్రం సోలార్ ప్రాజెక్టుకి అయితే మాత్రం రైతుల భూముల విషయానికి సంబంధించిన అయితే మాత్రం 1800 ఎకరాలు అయితే మాత్రం ఇక సోలార్ ప్రాజెక్టు కంపెనీ తీసుకునేటటువంటి అవకాశం. ఇక మరి ప్రధాని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. అనిశ్చిత వేళ అత్యయిక భేటీ, భారత్పై పశ్చిమాసియా పరిణామాలను విశ్లేషించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. పశ్చిమాసియాలో మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడ పరిణామాలు భారత్పై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయంపై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హర్ముజ్ జలసంధితో పాటు వివిధ మార్గాల ద్వారా పెట్రోలియం, సహజవాయు, ఎరువుల దిగుమతి, అలాగే ఆ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సముద్ర మార్గాల్లో రాకపోకలు సాగించే సరుకు రవాణా నౌకలోని భారత సిబ్బంది యోగక్షేమాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని మోదీ సూచించారు. మరోపక్క యుద్ధం ఆగే పరిస్థితి లేదు, అమెరికా ఇరాన్ యుద్ధం అయితే మాత్రం ఇప్పుడులో ఆగే పరిస్థితి లేదు. మరోపక్క జలసంధి నుంచి వచ్చేటటువంటి మార్గాలు అయితే దీంట్లో పాత్ర రష్యా నుంచి కూడా చమురు మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనం అని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా చమురు నిల్వల విషయంలో పశ్చిమాసియా దేశ కారణాల నేపథ్యంలో మరోపక్క ధరల స్థిరీకరణ అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్, డీజిల్ ఈ కొరతను ఏ విధంగా అధిగమించాలనే నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. దౌత్యపరమైన చర్యల విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఒకవేళ కనుక జలసంధి నుంచి అక్కడ వస్తున్నప్పుడు మన భారత నౌకలకు కావాల్సినటువంటి ఆ క్లియరెన్స్ అవ్వచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి నావికా సిబ్బంది అవ్వచ్చు, అందరి భద్రత గురించి అయితే మాత్రం నిన్న ప్రధాని మోదీ అయితే మాత్రం కేంద్ర ఉన్నతాధికారులతో అలాగే మంత్రులతో కూడా నిన్న
చర్చించడం జరిగింది. ఏ అభ్యర్థి భవిష్యత్తు నాశనం కాకూడదు, రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలను కేంద్రం చట్టం పరిధిలోకి తీసుకోవాలి. రాజ్యసభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు. కోచింగ్ సెంటర్ల నియంత్రణకు బిల్లులో సవరణ సూచన. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోవాలని చెప్పేసి ఎంపీ వైవి సుబ్బారెడ్డి అయితే మాత్రం నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి, రాజ్యసభలో ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం ఆంధ్రజ్యోతిలో అన్నీ కూడా మరి నిన్న జరిగినటువంటి పరిణామాలు, మరోపక్క భోగాపురానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా వైభోగాపురంలో గిన్నిస్పై దింసా సాంగు. ప్రధాని మోదీకి స్వాగతానికి అద్భుత ఏర్పాట్లు. 14,000 మంది బాలికల రిహార్సల్ అంటూ ఒక కథనం. మొత్తానికి గతంలో కూడా మనం గిన్నిస్ రికార్డు సృష్టించింది విశాఖలో. అంటే యోగా దాదాపు అంటే యోగా కార్యక్రమంలో అయితే మాత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. ఇంకా ఇప్పుడైతే మాత్రం అలా వైభోగాపురంలో గిన్నిస్ పై దింసా గురి అంటూ దాదాపు 14,000 మంది బాలికల రిహార్సల్ చేశారు. సాంస్కృతిక దింసా నృత్యం అయితే మాత్రం వాళ్ళందరితో కూడా కొన్ని రోజుల నుంచి రిహార్సల్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడం కోసం ఈ రిహార్స్ అయితే చేశారు. రేపు మరి ఆయనకి స్వాగతం పలకడానికి మరి రికార్డు సృష్టించిద్దా అనేది మనం రేపు తెలుస్తుంది. వాటికి సంబంధించిన రిహార్సల్ అయితే మాత్రం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ప్రధాని జాతికి అంకితం చేసి ఇంకా బహిరంగ సభలో కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పర్యవేక్షణలో అయితే మాత్రం అక్కడ మంత్రులందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఏ చిన్న సమస్య కూడా లేకుండా మొత్తానికైతే మాత్రం ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను అయితే మాత్రం విజయవంతం చేయాలనే విధంగా అయితే మాత్రం ఒక ప్రణాళిక వేశారు. భోగాపురం ప్రయాణం సుఖమయం. విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు కనెక్టింగ్ కోసం హైదరాబాద్, చెన్నై వంటి ఇతర నగరాలకు పరుగులు బంద్. ప్రపంచ దేశాలతో అనుసంధానం మెరుగు. ఎగుమతులకు ఊతం. ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. సీఎం అలాగే మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు అయితే మాత్రం సమీక్షిస్తుండ్రు. రేపు అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే అబ్దుల్ నజీర్, ఇక మంత్రులు కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడ అయితే మాత్రం ఇది ఒక నాకు తెలిసి ఉత్తరాంధ్రకి మణిహారం. ఇక ఏపీ కూడా ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం రావటం అయితే మాత్రం శుభ పరిణామం. అందులో కూటమి ప్రభుత్వంలో ఓపెనింగ్ అయితే మాత్రం గతంలో అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం పూర్తవుతున్నట్టుగా మనం చెప్పచ్చు. మరొకటి, అడ్డుపడటం ఆపటం. అవును అంతా జగనే చేశారు అంటూ ఒక బ్యానర్ ఐటెం అయితే మాత్రం మనం చూడవచ్చు. నాడు భోగాపురం పర్వంలో వైసీపీ సైంధవ పాత్ర, నేడు అంతా నేనే చేశా అంటూ మాయమాటలు. కొత్త విమానాశ్రయ నిర్మాణ ఆలోచన చంద్రబాబుదే. 2019లో శంకుస్థాపన, 80% భూసేకరణ పూర్తి. విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ అడ్డుకుంటామని ప్రకటనలు, గేలి వ్యాఖ్యలు. అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల కాలయాపన, మరో ఏడాదిలో ఎన్నికలు అవగానే మళ్లీ శంకుస్థాపన. గద్దె దిగే నాటికి పూర్తయిన పనులు 26%. కూటమి వచ్చాక 2 ఏళ్లలోనే పూర్తిస్థాయి నిర్మాణం. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? విన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు. ఇంకా భోగాపురం ఎందుకు? కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు కూడా వేసి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపే కార్యక్రమం చేద్దాం. 2019లో అధికారంలోకి రాకముందు విపక్ష నేతగా వైఎస్ జగన్ భోగాపురం విమానాశ్రయంపై వివిధ సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. అప్పుడు జరిగినటువంటి కనీసం ఎర్రబస్ కూడా రాని ప్రాంతానికి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవసరమా అనే విధంగా ఇప్పటికే విశాఖలో మధ్యాహ్నం వేళలో అయితే మాత్రం ఈగలు తోలుకుంటున్నారు. మరి భోగాపురంలో ఎందుకు అనే విధంగా అయితే మాత్రం నిర్లక్ష్యంగా వహించారని చెప్పేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం మనం చూస్తున్నాం. శ్రీశైలం రిజర్వాయర్లో పెరుగుతున్న నీటి మట్టం. బిరబిరా కృష్ణమ్మ. జోరాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం. 1,00,000 క్యూసెక్ల నీరు రాక గోదావరికి భారీగా వరద. భద్రాచలం వద్ద 29 అడుగులు. నేడు తొలి ప్రమాద హెచ్చరిక అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. ఎగును కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే మాత్రం జలాశయాలు నీటి మట్టం పెరుగుతుండటంతో కొంత అటు ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే ప్రజలు అవ్వచ్చు, సామాన్యుల దగ్గర నుంచి కూడా హర్షం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైతుల యొక్క ఆశలు కూడా చిగురించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి శ్రీశైలంలో కొంచెం నీటి మట్టం పెరగడంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ఇట్లా కృష్ణానదిలోకి అయితే మాత్రం లేని నేపథ్యంలో తెలంగాణలో అంటే ముఖ్యంగా ఎక్కువగా ఆయకట్టు సాగవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నీరు అయితే మాత్రం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అది శుభ పరిణామం. ఇక ఆ ఒక్కటి తక్క వెళ్ళింది సిరి పరామర్శకు, అది తప్ప హడావుడంతా చేసి వచ్చిన జగన్ అంటూ కథనాన్ని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. వాటికి నుంచి విశాఖ టు సిక్కోలు
పట్టేది 1 గంట, దానికి 6 గంటల పాటు సాగతీత, బల ప్రదర్శనలా సాగిన యాత్ర ములాఖత్ టైం అయ్యాక జైలు వద్దకు. అక్కడున్న గంటలోనే అరాచక పర్వం, రప్పారప్ప నినాదాలు, పోలీసులపైకి రాళ్లు, స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. పాపం పిల్లోడు జగన్నోట మళ్ళీ అదే మాట, సిదిరి కుట్ర సంగతి వదిలి ప్రభుత్వంపై విమర్శలు అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. జైలు వద్ద సిదిరి కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న జగన్ అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇక ధర్మాన నచ్చ చెప్పిన ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అంటే మామూలుగా సహజంగా నాకు టూకీగా తెలిసినటువంటి అంశాల గురించి ఇంతకుముందు చెప్పాం. కానీ ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి రావాలా, ఇన్ టైంలోనే మనం ములాఖత్ సమయం మించిపోతుంది కాబట్టి తర్వాత మనం మిగిలినటువంటి ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే ములాఖత్ అయిపోయిన తర్వాత మళ్ళీ పరామర్శకు వెళ్ళొచ్చు, జనాలు వెయిట్ చేస్తారు, మళ్ళీ వస్తున్నారని చెప్పినా సరే ఆ సమయం మించిపోయిన తర్వాత వచ్చారు. ఇంకా పోలీసులనే భయపెట్టి మహిళా ఎస్ఐని చుట్టుముట్టి జగన్ సిక్కోలు పర్యటనలో అరాచకం, బైకుల్ని అడ్డుపెట్టి ఎస్ఐ ప్రవల్లికపై దౌర్జన్యం, ఆమెను చుట్టుముట్టిన చింతాడ రవి అనుచరులు, దాడి యత్నంతో భయాందోళనకు గురైన ఎస్ఐ మనం ఇంతకుముందు మరి దీనిపై వంగలపూడి అనిత హోంమంత్రి మరి ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలా. ఒక మహిళా ఎస్ఐని చుట్టుముట్టినట్టు ఇవి ఇంతకుముందు మనం ఈనాడు కథనంలో కూడా మనం చూసాం. ఆమెని ఒక మహిళా ఎస్ఐ చుట్టూ కదా వైసీపీ నాయకులు ఏ విధంగా గేరవ్ చేస్తున్నారో అది చూడొచ్చు. మరి దానిపై ప్రభుత్వం న్యాయస్థానం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం చూడొచ్చు. ఇంకా బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు, నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది, పెల్లెట్ గన్స్ వినియోగంపై నిషేధం విధించలేం, సుప్రీంకోర్టు. ఢిల్లీలో విద్యార్థులపై వాడిన పెల్లెట్లు భద్రపరచాలన్న ఆదేశం, సుప్రీం వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. సీజేపీ నేత సౌరవ్ దాస్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి సుప్రీంకోర్టు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితేనేమో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇదిగా ఉంటాయి, కానీ అసహ్యంగా ఉన్నాయని చెప్పేసి సీజేపీ నేత మాట్లాడినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఏది అయినా సరే బుల్లెట్లు వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు అని అంటూ అదుపు తప్పినప్పుడు ప్రయోగిస్తున్నటువంటి దానికి వాటిని వాడొద్దు, అటన్నింటిని నిషేధించాలని చెప్పేసి సీజేపీ వాదన అనమాట. మరో అంశం చూడొచ్చు. E20 పెట్రోల్పై రంగంలోకి మంత్రి, నేడు ఢిల్లీలో నిరసనలకు టీం భారత్ సన్నద్ధం, వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, ఆందోళనకారులతో కేంద్ర మంత్రి పురి చర్చలు అంటూ కథనాన్ని చూడవచ్చు. ఈ పెట్రోల్పై అయితే మాత్రం ఇంకా విపక్షాలు కూడా ఢిల్లీలో నిరసనకు అయితే మాత్రం సిద్ధమవుతున్నటువంటి వేళ అయితే మాత్రం మరి కేంద్ర మంత్రి రంగంలోకి దిగి దాన్ని ఏ విధంగా అంటే వాళ్ళతోటి ఆందోళనకారులతో అయితే మాత్రం చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి ఇదైతే మాత్రం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పెట్రోల్ ఇథనాల్ అంటే దాదాపు 20% ఇథనాల్ అయితే మాత్రం పెట్రోల్ కలుస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఇంజన్లు మార్చుకోవాలని చెప్పేసి నితిన్ గడ్కరీ కూడా పార్లమెంట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2016 తర్వాత తయారైనటువంటి వెహికల్ 2016కు ముందు తయారైనటువంటి వెహికల్లో అయితే మాత్రం కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రైట్. అడ్డంగా దొరికిన మాజీ వీసీ, ఏ క్షణంలోనైనా ప్రసాద్ రెడ్డి అరెస్టు, గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అక్రమాలు, కోట్లలో ఏయూ నిధుల దుర్వినియోగం, నియామకాలు, ప్రవేశాల్లో ఉల్లంఘనలు, కుమార్తెకు అక్రమంగా ఎంటెక్లో ప్రవేశం, సివిల్ పనుల అవకతవకలు, విజిలెన్స్ నివేదిక, నేడు పదవీ విరమణ చేయన ప్రసాద్ రెడ్డి, ఈలోగా చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు. ఏయూ మాజీ వీసీ అయితే మాత్రం కొంచెం విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం బాగా ఆయనపై విచారణ చేసి ఆయన చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపై చేశారు. కానీ యాక్చువల్గా ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇదైతే మాత్రం కొంచెం దుర్ఘటన. గత ప్రభుత్వ హయాంలో ఆయన వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన హయాంలో జరిగినటువంటి అవకతవకల గురించి విజిలెన్స్ అయితే మాత్రం ఎంక్వైరీ చేసింది. దానికి సంబంధించినటువంటి మనం చూడవచ్చు. ఇక బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామన్నారు. మొత్తానికైతే మాత్రం ప్రశ్నాపత్రాల నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం, ఇప్పటికే ఆమోదముద్ర వేసిన లోక్సభ లీకేజీలను సహించలేదు. మంత్రి జితేంద్ర సింగ్, రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. దీనికి సంబంధించింది అనుకుంటా అంటే అభిజిత్ దీప్కే చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దామని ఆయన మొత్తానికి బీజేపీ చేరకపోతే అంతు చూస్తామన్న, బీజేపీలో చేరకపోతే ఉద్యమ సమయంలో నిత్యం వేధించారు. సీజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణలు, ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి, మోదీకి సూచన, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్, విద్యార్థులపై వేధింపులు నిలిపేయాలి లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తామని హెచ్చరిక. మొత్తానికి ఆయన వ్యాఖ్యలు అయితే మాత్రం ఏ విధంగా ఉన్నాయంటే బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామంటూ తను బెదిరించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రధాని రాజీనామా చేయాలా, అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేసి సోషల్
ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనే విధంగా ఆయన చెప్పారు. మొత్తానికి ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్నే దించాం, ప్రభుత్వాన్ని కూడా కూలగొడతామనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అవి మరి బీజేపీ ఏ విధంగా స్పందిస్తే మనం చూడాలి. ప్రశ్నాపత్రాల లీకేజ్ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన లోక్సభ లీకేజ్లను సహించేలేదు. మంత్రి జితేంద్ర సింగ్. రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. దొంగ ఎలుక బంగారం దుకాణంలో 10 లక్షల ఆభరణాలు చోరీ. సీసీ ఫుటేజ్తో గుర్తింపు. కలుగులోంచి ఆభరణాలు వెలికితీత. కర్ణాటకలో ఆసక్తికర ఘటన. మొత్తానికైతే మాత్రం ఒక ఎలుక బంగారాన్ని దొంగిలిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే నిన్న ఉపాధ్యాయులతోటి, అంటే ఇతర దేశాలు వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి ఇచ్చినటువంటి ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం నిన్న సమావేశం అవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. విదేశాల్లో పిల్లల చదువుపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారు కేకే 2034 దాకా నేనే సీఎం, విద్యాశాఖ నా వద్దే ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి. నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు దీక్ష బోనాల. విద్యార్థుల సమస్యలపై టీచర్లు సంఘాలు కొట్లాడాల. 5 ఏళ్లు కష్టపడదాం, దేశానికి ఆదర్శంగా నిలుద్దాం. విదేశీ పర్యటన అనుభవాలు, విద్యార్థులకు మేలు చేయాలి. మండలం యూనిట్గా విద్యా ప్రమాణాలు, డిసెంబర్లోపు రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా పనిచేయండి. ఫిన్లాండ్, జర్మనీ వెళ్ళొచ్చిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. విద్యాశాఖ మంత్రి బాధ్యతలోంచి ఎందుకు తప్పుకోవాలో చెప్పాలని ప్రతిపక్షాలకు ప్రశ్న రేవంత్ రెడ్డి. ఫిన్లాండ్, మరోపక్క జర్మనీ అయితే మాత్రం అక్కడ విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అక్కడ సూచనలు సలహాలు తెలుసుకొని అక్కడ ఏ విధంగా అమలు చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ ఉపాధ్యాయులను అయితే మాత్రం అక్కడ పంపడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఇచ్చినటువంటి ఆ 2 దేశాల్లో పర్యటించినటువంటి ఆ యొక్క అనుభవాన్ని అయితే మాత్రం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై వాళ్ళ యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది. అక్కడ ఏ విధంగా విద్యా సంస్కరణ, అంటే విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన చొరవ తీసుకున్నారు. మరి ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2034 దాకా నేనే సీఎంగా ఉంటాను కాబట్టి, నేనే ఆ విద్యాశాఖ నా దగ్గరే ఉంది కాబట్టి ఏదైనా మౌలిక సదుపాయాలు కానీ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తీసుకురావాలన్నా లేకపోతే కొత్త విద్యా విధానాలు ఏమన్నా తీసుకురావాలన్నా సరే ఒక ఈజీ అవుద్దన్న ఉద్దేశంతో నా దగ్గరే పెట్టుకున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం టీచర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన టీచర్లకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన కుట్రదారు కేటీఆర్. ఆర్థిక న్యాయ శాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం. దీనివల్ల ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల ఆర్థిక భారం. ఆయన నమ్మక ద్రోహం వల్లే హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం. ఫలంగా బీఆర్ఎస్కు 44 కోట్ల భారీ విలాలు. ఇది క్విడ్ ప్రో కోనే. 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా 5గురిపై ఏసీబీ అభియోగాలు. పక్కా ఆధారాలు, సాక్షులుగా 14 మంది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టుల విచారణ. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్. మరి ఎప్పటికీ ఆ కేసు నిజాలు తెలుస్తాయి అనేది మనం చూడాలి. పంటలకు ప్రాణం. ఎడతెరిపి లేని వానలతో రైతులకు ఊరట. రాష్ట్ర వ్యాప్తంగా 82.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు. వారంలోనే 20 లక్షల ఎకరాలు పెరిగిన సాగు విస్తీర్ణం. రిజర్వాయర్లు, చెరువుల కింద జోరుగా వరి నాట్లు. మొత్తానికి సాగులో నల్గొండ, వరి నాట్లో నిజామాబాద్ ఫస్ట్ అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మందమరిలో కూలిపోయిన ఇంటిని పరిశీలిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ నాయకులు మొక్కుకున్నారంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. పేపర్ లీక్ ముఠాలను వదిలిపెట్టాం. ప్రధాని మోదీ అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. మొత్తానికి పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి అయితే మాత్రం సిబిఐకి అప్పచెప్పామని చెప్పేసి మొత్తానికి జేపీ నడ్డా అవ్వచ్చు, లేకపోతే జితేంద్ర సింగ్ కూడా పార్లమెంట్లో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి ఎవరైతే పేపర్ లీక్ వ్యవహారం ఉంటారో ఆ ముఠాలను అయితే కట్టడి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అయితే వ్యాఖ్యానించారు. ఇంకా ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్నటువంటి నీళ్లు. 30 గేట్లు ఓపెన్. క్యాచ్మెంట్ ఏరియా నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్లు అయితే మాత్రం వరద నీరుని వదిలిపెడుతుందని తెలిసింది. ఇక భారీ వర్షాలపై హై అలర్ట్ అని తెలిసింది. ఇంకా 2 రోజులు మాత్రం తెలంగాణ వ్యాప్తం కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాల నేపథ్యంలో హై అలర్ట్ అయితే మాత్రం ప్రకటించింది వాతావరణ శాఖ. ఏది అయినా సరే ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.